నిహారిక కొణిదెల గురించి తెలియని వారుండరు. నాగబాబు గారాల పట్టి సిల్వర్ స్క్రీన్ బుల్లితెరపై తళుక్కున మెరిశారు. లైఫ్ లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో పాటు ఎన్నో ఆశలు ఆశయాలతో చైతన్యను పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ కొన్నాళ్లు హ్యాపీగా జీవించారు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత డైవర్స్ తీసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఒక తండ్రిగా నాగబాబు పడిన బాధ వర్ణనాతీతం. అతి కష్టం మీద కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు నిహారిక. తన వ్యక్తిగత జీవితం గురించి, విడాకులు తీసుకున్న తర్వాతి పరిస్థితుల గురించి తొలిసారి స్పందించారు. జీవితంలో పెళ్లి, విడాకులు అనేవి చిన్న విషయాలు కావని, అయినా ఆ సమయంలో తానెంత కఠిన పరిస్థితిని ఎదుర్కొన్నానో తనకు మాత్రమే తెలుసునని, అలాంటి టఫ్ కండిషన్ లో తనకు కుటుంబం విలువేంటో తెలిసొచ్చిందన్నారు. కష్టాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు మాత్రమే మన కోసం నిలబడతారని తెలిపారు నిహారిక. ఇక సెకండ్ మ్యారేజ్ పై కూడా తన మనసులో మాటను బయటపెట్టారు. తనకు ఇంకా 30 ఏళ్లు మాత్రమేనని, రెండో పెళ్లి చేసుకోవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, చేసుకోవద్దని బలంగా ఫిక్స్ అవ్వలేదనే విషయాన్ని నిహారిక స్పష్టం చేశారు. మళ్లీ వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు రెడీగా ఉన్నానంటూ చెప్పేశారు. తన హృదయం ఇంకా తెరిచే ఉందని, మూసివేయలేదన్నారు. అలాగని పెళ్లి కోసం తాను పరుగులు పెట్టడం లేదన్నారు. భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఇండికేషన్ ఇచ్చేశారు నిహారిక. పెళ్లిపై నిహారిక ఎంతో హుందాగా, మెచ్యూర్డ్ గా సమాధానం ఇవ్వడంపై నెటిజన్లు సపోర్ట్ గా నిలుస్తున్నారు. పెళ్లిపై ఆమెకి ఉన్న గౌరవాన్ని అభినందిస్తున్నారు.